ప్రభునందు ప్రియులారా, ఈ సందర్భంలో మీకు ఒక విషయం జ్ఞాపకం చేయాలి. క్రైస్తవులందరూ కూడా మనం మోషేను చూసి నేర్చుకోవాలి. మోషే గారు ఇజ్రాయెల్ ప్రజలని 40 సంవత్సరాలు అరణ్యంలో నుంచి నడిపిస్తూ వస్తాడు. ఐగుప్తుల నుంచి తీసుకొని దేవుడు తన ప్రజలను మోషే ద్వారా నడిపిస్తూ వస్తున్నటువంటి సమయంలో చాలా సందర్భాల్లో మోషేకు విరుద్ధంగా వాళ్ళు ఏం చేశారు? మాట్లాడారు. సన్ని గారు, గొని గారు, సొంత అక్క, సొంత అన్న ఏం చేశారంటే వాళ్ళు కూడా మోషేకు విరుద్ధంగా మాట్లాడారు. మాటికి ప్రజలు ఏం చేశారంటే మోషేను విసిగించారు. అయితే అటువంటి మోషేను అంతగా విసిగించినప్పటికీ ఏం జరిగిందంటే ఒక సందర్భంలో ఈ ప్రజలందరూ కూడా దేవునికి విరుద్ధమైన పాపం చేశారు. ఏంటయ్యా పాపం అంటే, దేవుడు దిగువచ్చి మోషేను పంపించి ఐగుప్తులో 10 తెగులను 10 తెగులను 10 అద్భుతాలను మహాసూచక్రియలను ద్వారా ప్రజలను విడిపించి అరణ్యము గుండా వారు నడిపిస్తూ వస్తూ ఉంటే మధ్యలో ప్రజలు ఏం చేశారంటే ఒక దూడను చేసుకున్నారు. ఏమని? ఒక దూడను చేసుకొని ఐగుప్తుల నుంచి మమ్మల్ని నడిపించినది ఇదే అని చెప్పేసి ఆ దూడని పూజించారు. దాని ఎదురు సాగిలపడ్డారు, దాని ఎదురు నాట్యం ఆడారు. జనులు తిన్నారంట, తాగారంట, నాట్యం ఆడారంట. ఆ సందర్భాన్ని దేవుడు చూసి అప్పుడు మోషే గారు ఎక్కడ ఉన్నారంటే 10 ఆజ్ఞల నిమిత్తము కొండ మీద ఉన్నాడు, సీనాయి కొండ మీద ఉన్నాడు. ఆ సందర్భంలో మోషే ఎక్కడ పోయిండేమో, ఆరోను మమ్మల్ని రప్పించినదే మోషే ఏమైనా దేవుడు కాబట్టి మా కొరకు దేవతను చేయంటే ఈయన ఏం చేశారంటే వారు వెండి బంగారాలు తీసుకొని అగ్నిలో వేస్తే ఒకటి దూడ వచ్చిందంట. ఆ దూడని చూసుకొని దాని ఏదో సాగిలపడి ఐగుప్తుల నుంచి మమ్మల్ని రప్పించినది ఇదే అని చెప్పేసి దానికి సాగిలపడితే దేవుని యొక్క కోపం ఎంతగా మండిందంటే మోషేతో అంటాడు దేవుడు, మోషే నువ్వు పక్కకు తప్పుకో అన్నాడు. ఎక్కడ తప్పుకోవాలంట? పక్కకి తప్పుకో అన్నాడు. ఎందుకు తప్పుకోమన్నాడు? మోషేని ఇజ్రాయెల్ జాతిని అంతటి కూడా నేను నశింపజేస్తాను, వారందరినీ తుడిచిపెట్టేస్తాను, నీ ద్వారా గొప్ప జనాన్ని లేపుతాను, నీ ఆ సంతతిని ఏం చేస్తానంటే ఆ యొక్క కానానులో ప్రవేశపెడతాను అంటాడు. ఇప్పుడు అబ్రహాముకి ఒక్కనికన్నా ఒక కొడుకు ఇచ్చాడు. ఆ తర్వాత అబ్రహాం ద్వారా ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు ద్వారా యాకోబు యొక్క సంతానం నుంచి 12 గోత్రాలు వచ్చి ఏ విధంగా అయితే లెక్కకు విస్తారమైన సైన్యం అయ్యారో అదే విధంగా ఏం చేస్తానంటే వారి ఐగుప్తుల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా నాకు ఎల్లప్పుడు విరుద్ధంగా సనుగుతూ గొనుగుతూ ఉన్నారు కదా, కాబట్టి వాళ్ళని ఏం చేస్తాను కైమ కొట్టేస్తా, వాళ్ళందరినీ చంపేస్తాను, నేను పక్కన తప్పుకొని చెప్పేసి మోషేని అడుగుతూ ఉన్నాడు. మోషే ఏమన్నాడంటే, ప్రభువా నువ్వు కనుక అట్లా వేస్తే కనుక మొట్టమొదటిగా ఏం చేయాలంటే జీవ గ్రంథంలో పేరు రాసావు కదా, నా పేరు చదువు ఆ వాక్యం. ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చినాం? 32 అధ్యాయమా? 32 అధ్యాయము 31 వచ్చినాం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. ఎందుకు బతిమలాడుకున్నాడు చెప్పండి? ఎందుకు బతిమలాడుకున్నాడు అంటే చూడండి, ఒక 32 అధ్యాయంలో ఏమంటున్నాడు, మరి 9 వచ్చిన మరి యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడలేని ప్రజలు, కావున నీ ఊరకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషతో చెప్తే మోషే ఏం చేశాడంటే, మంచి పని చెప్పావు ప్రభువా, ఈ ప్రజలు నన్ను మాటికి విసిగిస్తూ ఉన్నారు, మాటికి నా మీద సనుగుతూ ఉన్నారు, నాకు విరుద్ధంగా పూగాయారు, అనేక సందర్భంలో నన్ను ఏం చేశారంటే హింసించారు, నా ప్రాణాన్ని ఆయాసపరిచారు ప్రభువా, ఏసై ప్రభా పీడ పోతుంది, లోబడలేని ప్రజలు ఒక్క దెబ్బతో చంపే అని చెప్పేసి మోషే కూడా సంకలేం గుద్దుకోలేదు. మోషే గారు అన్నారు, అయ్యో ప్రభువా అంత పని చేస్తావా, అబ్రహాము యాకోబు ఇస్సాకులను జ్ఞాపకం చేసుకో, వారితో నువ్వు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని దయతో ఇంతవరకు ఈ ప్రజల యొక్క పాపాన్ని పరిహరించినట్టుగానే ఇప్పుడు కూడా ఏం చేయాలంటే
వారి పాపాన్ని పరిహరించని చెప్పేసి మోషే గారు ఏం చేశారంటే బతిమలాడుకున్నాడు. రెండోది ఏంటంటే ప్రజలకు అడ్డుగా మోషే ఏం చేశాడంటే నిలబడ్డాడు. ఎవరు నిలబడ్డారు? మోషే నిలబడితే ఏమన్నాడంటే, ప్రభువా ఒకవేళ కనుక వారి పాపాన్ని పరిహరించలేవు అనుకో, నువ్వేం చేయాలంటే మొట్టమొదటిగా జీవ గ్రంథం నుంచి నా పేరు దుడిపోయి. ఏమంటున్నాడు? జీవ గ్రంథం అనేది ఒకటి ఉంది, ఈ గ్రంథం కాకుండా పరలోకంలో ఉంది. ఎవరైతే జీవమైనటువంటి యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన రక్తంలో తమ జన్మ కర్మ పాపములు కడిగి వేసుకొని పవిత్రపరచబడ్డారో వారందరినీ పేర్లు ఎక్కడ రాయబడ్డాయంటే జీవ గ్రంథంలో రాయబడ్డాయి. వారిని ఆ గ్రంథం నుంచి నా పేరు దుడిపేసి రెండోదేమన్నాడు? నన్ను చంపే అన్నాడు. నన్ను చంపే ప్రభు, ఆ ప్రజలు చంపేక ముందు వారికంటే ముందు నన్ను చంపే అని చెప్పేసి మోషే గారు ప్రజలు అంతగా హింసిస్తున్నప్పటికీ, ఆయన అనేక మార్లు బాధపరిచినప్పటికీ ఈయన మాత్రము ఏం చేస్తున్నాడంటే ప్రజల పక్షంగా దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభునందు పిల్లారా, మోషేకి మంచి ఆఫర్ ఇచ్చాడు దేవుడు. అబ్రహాంకి ఒక్కగానికి ఒక కొడుకునిచ్చి ఏ విధంగా అయితే విస్తారంగా చేస్తాను, నిన్ను కూడా గొప్ప జనంగా చేస్తాను మోషే అంటే, మోషే ఆహా నా సంతానం నా పిల్లలు అవుతారు అని చెప్పేసి ఆయన ఏది సంకలు గుద్దుకొని ఏమి నా భాగ్యము వేసే అని చెప్పేసి అనలేదు. అంటే దీంట్లో మనం ఏం చూస్తూ ఉన్నామంటే మోషే తన జనులందరూ నశించిపోకుండా దేవుని సన్నిధిలో అడ్డుపడ్డాడు. మోషే హృదయ భారం ఏంటంటే ఒక సందర్భంలో ఏమవుతుందంటే మోషే మీదకి వచ్చిన ఆత్మను దేవుడు ఏం చేస్తాడంటే అందులో ఉన్నటువంటి వేరే గోత్రికుల మీదుగా పంపిస్తాడు. పంపిస్తే ఈ యొక్క మోషే సేవకులైనటువంటి వాళ్ళలో ఒక ఆయన ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్గా వారందరూ కూడా పాలెంలోనికి రావాలి. గుడారంలోనికి వచ్చి దేవుడు కలిగించినటువంటి ప్రత్యక్ష గుడారంలో వచ్చి అక్కడ నిలబడి ఉన్నప్పుడు దేవుని ఆత్మ రావాలి. అయితే ఈ పేరు పొందిన వాళ్ళు ఇద్దరు ఏం చేస్తారంటే ఒక ఆయన దూరంలో అక్కడ రాడు, కానీ దేవుని ఆత్మ ఆయన మీదికి కూడా వచ్చి అక్కడనే ప్రవచిస్తూ ఉంటాడు అన్నమాట. ఆ సందర్భంలో ఈ మోషే సేవకులు వచ్చి నా ప్రభువు వారిని ఆపు అని చెప్పేసి అని అంటే మోషే గారు ఏమంటాడు తెలుసా, నీకు నా నిమిత్తమే నీకు రోషం వచ్చిందా? ప్రజలందరూ ప్రవక్తలు అవునట్లు దేవుడు తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అంటాడు. అంటే మోషే గారి ఎటువంటి గుణం అంటే నేను మాత్రమే దీవించబడాలి, నేను మాత్రమే గొప్ప చేయబడాలి, నేను మాత్రమే దేవుని యొక్క వరాలు పొందుకొని వాడబడాలి అని చెప్పేసినటువంటి మనస్తత్వం కాదు. నాతో పాటు నా ప్రజలు కూడా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని చెప్పేసి జీవించేటటువంటి ధన్యభక్తుడు మోషే గారు. ప్రభునందు పిల్లారా, మోషేలాగా మనం కూడా మోషే ఏ విధంగా అయితే ఆ ఇజ్రాయెల్ ప్రజలు అన్యదేవతను ఆ మూగ విగ్రహం చేసుకొని నశించిపోయేటటువంటి సమయంలో దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేశాడో, మనము ఇందాక తిమోతిలో రాసినటువంటి పత్రికలు ఉన్నట్టుగానే మనుషులందరూ కూడా మనం కూడా ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక దేశాన్ని కనుక, ఒక రాష్ట్రాన్ని, ఒక ప్రజను కనుక నశింపజేయాలనే ఉద్దేశం ఉన్నాడు అనుకోండి, ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని కాపాడుతాడు.